ఆల్పా చాలా విపరీతంగా నవ్వుకుంటారు అయితే మిమ్మల్ని చూసి. సార్, ఒక పక్కేమో సీజ్ ఫైర్, శాంతి చర్చలు, కానీ ఇరాన్ అమెరికాల మధ్య భీకర సమరం. అసలు శాంతి ఒప్పందం అనేది జరుగుతుందా లేదా? ఎస్ అండి, ఒక పక్కన చూస్తే మనకి ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం ఏప్రిల్ 8 వరకే 39 రోజుల పాటు భీకర యుద్ధం, తర్వాత గత 50 రోజులుగా సీజ్ ఫైర్. కానీ నిన్నటికి నిన్న ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య అక్కడ ఈ ఫిబ్రవరి 28 మొదటి రోజు మొదలైన భీకర యుద్ధం లాంటి యుద్ధమే నిన్న ఇక్కడ జరిగింది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏంటంటే ఈ యొక్క ఇరాన్కి సంబంధించిన క్వాషం అంటే 1500 చదరపు కిలోమీటర్లో ఈ యొక్క ఇరాన్ IRGC మిలిటరీ కమాండ్ హెడ్ క్వార్టర్ని అవి అటాక్ చేసేసినాయి అనమాట. ఇటు డ్రోను, మిసైల్స్ సెంటర్స్, కమాండ్ సెంటర్స్ను US ఫైటర్ జెట్స్, US డ్రోన్లు, US మిసైల్ అటాక్ చేయడం జరిగింది. అంటే ఒక రకమైన భీకర యుద్ధం. దానికి ప్రతిస్పందనగా ఇరాన్ కూడా కువైట్లో అమెరికన్ బేసిస్ని అటాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈవెన్ ఈ యొక్క పర్షియన్ గల్ఫ్లో, గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఉన్న అమెరికా షిప్లు కూడా అటాక్ చేయడం జరిగింది. అంటే ఏంటి, ఇరాన్ అమెరికాల మధ్య ఒక భీకర సమరం అనేది జరిగింది. చాలా పెద్ద భయంకర యుద్ధం. కానీ ఇది ఒక అన్డిక్లేర్డ్ వార్, అప్రకటిత యుద్ధం అని మనం చెప్పొచ్చు. అప్రకటితంగానే ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఒక పక్కన సీజ్ ఫైర్, ఒక పక్కన యుద్ధం ఆగింది. ఎంతో పీస్ డిస్కషన్కి ట్రంప్ వెంపర్లు ఆడుతున్నారు. అక్కడ ఎంతకైనా ఇరాన్తో పీస్ డిస్కషన్ చేసుకుని శాంతి ఒప్పందం సంతకం చేయాలని, ఇటు ఇరాన్ కూడా శాంతి ఒప్పందం మీద సంతకం చేయాలని. కానీ యుద్ధం మాత్రం జరుగుతుందండి. ఇది అన్డిక్లేర్డ్ వార్. ఈ యుద్ధం వల్ల నిన్న ఎక్కడికక్కడ స్టాక్ మార్కెట్లు పడిపోవడం, అక్కడ ఒక రకమైన భయంకరమైన వాతావరణం నిన్న మిడిల్ ఈస్ట్లో వచ్చింది. ఆల్మోస్ట్ యుద్ధం అనమాట. కానీ సీజ్ ఫైర్ జరుగుతున్నప్పుడు కానీ ఇరాన్ కానీ ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ ఎవ్వరూ కూడా యుద్ధమే చేస్తున్నామని వాళ్ళు ప్రకటించడంలా. ఏదో ఆత్మరక్షణ కోసం మేము ఇది ప్రయోగించాం అనుకుంటున్నారు. ఇదే మనకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అంటే ఏంటి, ఇరాన్ యుద్ధం చేసే స్థితిలో లేదు, US యుద్ధం చేసే స్థితిలో లేదు. కానీ డిప్లాయ్మెంట్ అలాగే ఉంది, మోహరింపులు అన్నీ అలా పెట్టుకున్నారు. యుద్ధానికి సరిపడా ఆయుధ సామగ్రి, సైనికులు అందరూ ఉన్నారు. కానీ యుద్ధం చేయలేని ఒక విపత్కర పరిస్థితిలో రెండు దేశాలు పడిపోయినాయి. అదే ఇక్కడ. ఎందుకంటే పీస్ డిస్కషన్స్ అనేవి, మీడియేటర్స్ అనేవి చక్కగా ప్లే చేయడంలో, ముఖ్యంగా పాకిస్తాన్ అసిమ్ మున్నీరు, షహబాజ్ షరీఫ్ వీళ్ళందరూ ఏంటంటే ఒక నాటకాలు ఆడుతున్నారు. సరైన ఇన్ఫర్మేషన్ అమెరికా నుంచి ఇటు, ఇరాన్ నుంచి ఇటు ఇవ్వడంలా, అమెరికా ఇరాన్ యొక్క ప్రతినిధులు డైరెక్ట్గా కలవడంలా. అందుకనే వాళ్ళు ఈజిప్టు, టర్కీ, ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క మీడియేటర్స్ మీద ఆధారపడుతున్నారు. వీడు సరి అయిన ఒక కన్స్ట్రక్టివ్ రోల్, నిర్మాణాత్మకమైన మీడియేటింగ్ రోల్ వాళ్ళు ప్లే చేయలేకపోతున్నారు. పాకిస్తాన్ ఏంటంటే ఇటు ఇరాన్, అమెరికాల మధ్య మీడియేటింగ్ని తన ఎకానమీ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంది. ఇరాన్కి వ్యతిరేకంగా నేను పనిచేస్తున్నానని ఇరాన్ శత్రువులైన సౌదీ అరేబియా నుంచి, ఖతార్ నుంచి నిధులు తెచ్చుకుంది. దాని ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరిగింది. తర్వాత ఇరాన్కి వ్యతిరేకంగా నేను పనిచేస్తున్నాను అనే ట్రంప్తో కొన్ని కన్సెషన్స్, IMF నుంచి అక్కడ నుంచి బెయిల్అవుట్ ప్యాకేజెస్ తెచ్చుకుంటుంది. తర్వాత ఇటు ఇరాన్ నుంచి ఆయిల్ దొంగచోటుగా రవాణా చేసుకుంటుంది. ఇరాన్ను దీని మీద అటాక్ చేయకుండా ఆపుకుంటుంది. ఈ విధంగా ఏంటంటే అది నాటకాలు. పాకిస్తాన్ ఆడే ఒక డ్రామా, భయంకరమైన విషయం వల్ల ఈ శాంతి ఒప్పందం కుదరడంలా. ఎందుకంటే ఇటు ట్రంప్ ప్రతినిధులు, ఇటు IRGC ప్రతినిధులు డైరెక్ట్గా మీట్ అవ్వడానికి లేదు. అది వ్యాన్స్ చెప్పినట్టు, US వైస్ ప్రెసిడెంట్ చెప్పినట్టు 47 సంవత్సరాల యొక్క ఒక క్రూడ్ హేట్రెడ్ని, శత్రుత్వాన్ని వదిలి ఒకేసారి ఇద్దరు ప్రతినిధులు కలుసుకుని మనసు విప్పు మాట్లాడుకుని శాంతి ఒప్పందం మీద సంతకం చేయడం ఓవర్ నైట్ జరగదు అని అప్పుడు వైస్ ప్రెసిడెంట్ చెప్పింది, US వైస్ ప్రెసిడెంట్ చెప్పింది. ఇప్పుడు మనం వినాలి. ఎందుకంటే ఇటు US, ఇరాన్ యొక్క ప్రతినిధుల మధ్య శత్రుత్వం ఉందన్నమాట. వాళ్ళు కలిసి మాట్లాడుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ యుద్ధం చేయలేని ఒక విపత్కర పరిస్థితి. ఇప్పటికే US మార్క్ రూబియో ప్రకటించడం జరిగింది. విదేశాంగ శాఖ మంత్రి ఇటు అణు విధానానికి సంబంధించి హర్ముజ్ స్ట్రైట్ మీద ఒక కీలక ఒప్పందం, ఒక అంగీకారం రావడం జరిగింది ఇరాన్తో. కాకపోతే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి లెబనాన్ మీద. అందుకే బెంజమిన్ నెతన్యాహు యుద్ధాన్ని ఆపండి అని ట్రంప్ ఆయన్ని హెచ్చరించడం జరిగింది. ఆ లెబనాన్ ఇష్యూ, ఇజ్రాయెల్ ఇష్యూ పరిష్కారం అవుతే ఏదో ఒక టైంలో శాంతి ఒప్పందం సంతకం చేస్తాం. మరి ఎందుకు ఈ దాడి జరుగుతుంది? ఒక భీకర యుద్ధమే ఇటు ఇరాన్, అమెరికాల మధ్య జరుగుతుందంటే అమెరికా ఏంటంటే మేము ఇరాన్ను ఓడించగలుగుతాం అనుకుంటూ బేరసారారు. ఇటు ఇరాన్ కూడా మేము మళ్ళీ అన్ని దేశాలని నష్టాన్ని కలిగించి విపరీతమైన రక్తపాతం కలిగించగలం, మేము గెలవగలం అంటూ ఈ ఇరాన్ యొక్క IRGC
టిట్ ఫర్ టాటో, ఐ ఫర్ ఐ అనేటట్లో అది ఉంది. ఇటు ట్రంప్ కూడా లొంగలేని పరిస్థితి. కాబట్టి ఆ ఆర్మీ మాత్రం శాంతి ఒప్పందం జరిగే వరకే ఇలాంటి పోట్లాడుకుంటారు. కానీ ఎక్కడా కూడా యుద్ధం చేస్తున్నానని ప్రకటించకుండా అప్రకటితంగా యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో చూస్తే యుద్ధం ఒకప్పుడు ఏప్రిల్లో ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 8 వరకే జరిగిన 39 రోజుల లాంటి యుద్ధమే ఇప్పుడు ఇరాన్ అమెరికాల మధ్య జరుగుతుంది. కాకపోతే అంత పెద్ద స్థాయిలో కాదు, కానీ తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. పీస్ డీల్ కుదిరేంత వరకు ఆ యుద్ధ వాతావరణం అక్కడే ఉంటుంది. కానీ ఏదో ఒక టైంలో 100% వాళ్ళు పీస్ డీల్ మీద సంతకం చేయాల్సిందే. ఇద్దరూ అలసిపోయారు. ఇద్దరు దే రీచ్ టు డెడ్ ఎండ్, దే రీచ్ టు ఫ్యాటిక్ స్టేట్ అనమాట. ఇంకా వాళ్ళు యుద్ధం చేయలేని పరిస్థితి. ఇది ఒకటే మనకి శుభపరిణం. 100% శాంతి డీల్, పీస్ డీల్ అనేది కుదురుతుంది ఇరాన్ అమెరికాల మధ్య. సార్, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు జరగబోతున్నాయంటూ ఇరాన్ ప్రకటించింది.